థర్డ్ గేర్ వేయండి, న్యూట్రల్, ఫ్రంట్, క్లచ్ రిలీజ్ చేయండి. క్లచ్ నిదానంగా రిలీజ్ చేయాలి. అంటే సడన్గా రిలీజ్ చేస్తే అక్కడ స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది కాబట్టి మన లెగ్ టచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మినిమం 3 to 6 months దాకా పెయిన్ ఉంటుంది. అలాగే సో క్లచ్ అనేది స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది కాబట్టి నిదానంగా రిలీజ్ చేయాలి. ఫోర్స్గా రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది క్లచ్. ఇంజన్ సౌండ్ వస్తుంది కదా మేడం. నెక్స్ట్ గేర్ లెవెల్ చేంజ్ చేయండి, లెఫ్ట్కి రావాలి, క్లచ్ రిలీజ్ చేయండి. స్టీరింగ్ గేర్ చేంజ్ చేసేటప్పుడు స్టేబుల్గా పట్టుకోండి. రైట్ తిప్పండి కొద్దిగా. బ్రేక్ చేయండి, రైట్ తిప్పండి, బ్రేక్ చేయండి, బ్రేక్ రిలీజ్ చేయండి, క్లచ్ నొక్కండి, థర్డ్ గేర్ వేయండి, క్లచ్ రిలీజ్ చేయండి, వెళ్ళండి. యాక్చువల్లీ అక్కడ ఇంకా బ్రేక్ చేయాలి. జంపింగ్ ఎక్కువ అయింది చూసారా. లెఫ్ట్ రానివ్వండి, లైట్గా స్ట్రైట్. గేర్ చేంజ్ చేయండి, క్లచ్ నొక్కేసి క్లచ్ రిలీజ్ చేయండి, రైట్. ఫస్ట్ రోజుకి ఈ రోజుకి ఎలా ఉంది మేడం కాన్ఫిడెన్స్? అయితే మాట్లాడండి. కన్ఫ్యూజన్ అంటే దేని గురించి అడగాలి కదా, క్వశ్చన్ అడిగితే కదా చెప్పేది. నేను కూడా ఆన్సర్. ఇంజన్ సౌండ్ వస్తుందా మేడం? హెవీగా వస్తుందా? గేర్ చేంజ్ చేయండి, 5th గేర్ వేయండి, న్యూట్రల్, న్యూట్రల్, రైట్ ఫ్రంట్, రైట్ ఫ్రంట్, క్లచ్ రిలీజ్ చేయండి, యాక్సిలరేటర్ ఇవ్వండి. చూడండి ఇప్పుడు సౌండ్ రాదు, స్మూత్గా వెళ్ళిపోతూ ఉంది ఇంజన్. సౌండ్ హెవీ సౌండ్ వస్తూ ఉంటుంది, లైట్గా వైబ్రేషన్ వస్తుంది చూసారా ఇంజన్. బ్రేక్ చేయండి, బ్రేకర్, క్లచ్ నొక్కండి, వైబ్రేషన్ వస్తుంది చూడండి, క్లచ్ నొక్కండి. సెకండ్ గేర్ వేయండి, ఇప్పుడు న్యూట్రల్, లెఫ్ట్ డౌన్, క్లచ్ రిలీజ్ చేయండి. చూడండి ఇప్పుడు సెకండ్ గేర్లో వెళ్ళిపోతుంది. అంటే సెకండ్ గేర్ స్పీడ్ ఉన్నాం. లెఫ్ట్ రానివ్వండి, బ్రేక్ చేయండి, బ్రేక్ రిలీజ్ చేయండి, యాక్సిలరేటర్ ఇవ్వండి. హెవీ సౌండ్ రాగానే నెక్స్ట్ గేర్ లెవెల్ చేంజ్ చేయండి. ఇంజన్ సౌండ్ స్టార్ట్ అయింది చూడండి, క్లచ్ నొక్కండి. ఇక నెక్స్ట్ గేర్ లెవెల్ చేంజ్, థర్డ్. నాకు అక్కడ సెకండ్ వేసారు కదా, క్లచ్ రిలీజ్ చేయండి. ఏ గేర్ వేసినా గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ గుర్తుండకపోతే మళ్ళీ న్యూట్రల్ చేసి మళ్ళీ అదే గేర్ వేసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ గేర్లో ఉన్నారు, అది గేర్ మీద హ్యాండ్ పెట్టండి ఒకసారి. ఫ్రంట్లో ఉందా బ్యాక్ సైడ్లో ఉందా మరి? ఫ్రంట్ అంటే మీరు అట్లా గుర్తు పెట్టుకోవాలి. థర్డ్ అని ఈ థర్డ్ గేర్లో కూడా హెవీగా సౌండ్ వస్తే 4th గేర్ వేసుకోవాలి. బ్రేక్ స్లో అయింది కదా మేడం, గేర్ చేంజ్ చేసుకోవాలి కదా, చేయండి. సెకండ్ మేడం పూర్తిగా ఆగితేనే ఫస్ట్ గేర్ వేయాలి. సో 2లోనే ఫస్ట్ మనం బ్రేక్ కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకున్న తర్వాత గేర్ షిఫ్ట్ చేసుకోవాలి. సో లేదు కొంతమంది ఏం చేస్తారంటే గేర్ షిఫ్టింగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. గేర్ షిఫ్టింగ్ ట్రై చేసినప్పుడు అక్కడ స్లో చేయడానికి ట్రై చేయలేము మనం. అక్కడ కాన్సన్ట్రేషన్ అంతా గేర్ దగ్గరకు వచ్చేస్తుంది అన్నట్టు. ఇక్కడ రోడ్లో మనకు కావాల్సిన సిచ్యువేషన్ ఏంటిది, అక్కడ బ్రేక్ చేసుకుంటేనే వెహికల్ స్లో అవుతుంది అన్నట్టు. గేర్ చేంజ్ చేయండి, సౌండ్ వస్తుంది కదా, క్లచ్ నొక్కండి మేడం, థర్డ్ గేర్ వేయండి, క్లచ్ రిలీజ్ చేయండి. ఇప్పుడు జనరల్గా మీరు గేర్ షిఫ్ట్ చేద్దామన్నా కూడా గేర్ షిఫ్ట్ కాలేదు, క్లచ్ నొక్కితేనే గేర్ షిఫ్ట్ అవుతుంది. రైట్ తీసుకోండి, లైట్గా మిర్రర్ చూడాలి, వెహికల్స్ వస్తున్నాయి కదా చూసుకుంటూ వెళ్ళండి. యాక్సిలరేటర్ ఇవ్వండి, ఓవర్టేక్ చేయండి. ఇంజన్ హెవీ సౌండ్ వస్తుంది కదా మేడం, 4th గేర్ వేయండి, క్లచ్ నొక్కేసి క్లచ్ రిలీజ్ చేయండి, యాక్సిలరేటర్ ఇవ్వండి, రైట్ తిప్పండి స్లోగా, మిర్రర్ చూడాలి. ఎస్, టర్నింగ్ బిఫోర్ చూసుకుంటేనే బెస్ట్. లైట్గా లెఫ్ట్కి రానివ్వండి, స్ట్రైట్ చేసుకోండి, లెఫ్ట్, లైట్గా లెఫ్ట్, బ్రేక్ రిలీజ్ చేయండి. ఎస్, వెహికల్ వైబ్రేషన్ రావట్లేదు, యాక్సిలరేటర్ ఇవ్వండి. చూడండి అదే స్పీడ్ కంటిన్యూ. అక్కడ స్పీడ్ మీటర్ చూడండి ఎంత ఉంది మేడం,
40 అబౌవ్ 60 to 40 మధ్యలో ఉంది, అంటే 50 స్పీడ్ ఉన్నారు, అంటే ఫోర్త్ గేర్ రన్నింగ్ అవుతుంది అన్నట్టు. బ్రేక్ చేయండి. వెహికల్ లైట్గా వైబ్రేషన్ వస్తేనే గేర్ షిఫ్ట్ చేయాలి. వస్తుందా లైట్గా వైబ్రేషన్? క్లచ్ నొక్కండి ఫాస్ట్గా. ఎస్. సెకండ్ గేర్ వేయండి. ఎస్. క్లచ్ రిలీజ్ చేయండి. రైట్ తిప్పండి, స్లోగా తిప్పండి రైట్. ఎక్సలేటర్ ఇవ్వండి. అప్ స్టేజ్ కదా, ఎక్సలేటర్ ఇవ్వండి. కొద్దిగా రైట్ తిప్పండి. రైట్ సైడ్ కొద్దిగా లాంగ్ టర్న్ తీసుకోవాలి. అక్కడే టర్న్ చేశారు కాబట్టి అక్కడే డివైడర్ దగ్గర టర్న్ అయింది, చూసారా? కొద్దిగా ముందుకు వెళ్ళాలి. రైట్ సైడ్ లాంగ్ టర్న్ తీసుకోవాలి, లెఫ్ట్ షార్ట్ టర్న్ చేయాలి. ఇవ్వండి. ఎక్సలేటర్ ఇవ్వండి. క్లచ్ నొక్కండి. థర్డ్ గేర్ వేయండి. న్యూట్రల్ ఫ్రంట్. క్లచ్ రిలీజ్ చేయండి. ఎక్సలేటర్ చూడండి. థర్డ్ గేర్కి సంబంధించిన స్పీడ్లో కంటిన్యూగా వెళ్తూ ఉంది. లెఫ్ట్కి రానివ్వండి కొద్దిగా. ఎక్సలేటర్ రిలీజ్ చేయండి. లెఫ్ట్ తిప్పండి. స్లోగా లెఫ్ట్ తిప్పండి. లెఫ్ట్ తిప్పండి. బ్రేక్ రిలీజ్ చేయండి. లెఫ్ట్ తిప్పండి. స్ట్రైట్ చేసుకొని ఆరెంజ్ చేయండి. లెఫ్ట్. బ్రేక్ చేయండి. క్లచ్ నొక్కండి కంప్లీట్. సెకండ్ గేర్ వేయండి. క్లచ్ రిలీజ్ చేయండి. యాక్సిలేటర్ ఇవ్వండి.